మనలో కొంతమంది నోటితో క్షమించేస్తారు. ఎవరన్నా వచ్చి తప్పు చేసిన వాళ్ళు, సిస్టర్ సారీ సిస్టర్, బ్రదర్ సారీ బ్రదర్, ఒరే నన్ను క్షమించరా అని అంటే, సరే దాందే ఉందిలే అని అంటావు. కానీ లోపల మాత్రం ఉన్న పగ అలాగే ఉంటుంది. ఒరే నాకు టైం వస్తారా, నాకు ఛాన్స్ వస్తారా, అప్పుడు చూసుకుందాం లేరా. పైకి క్షమించేసి లోపల ద్వేషాన్ని, పైకి క్షమించేసి లోపల మనసులో బాధను పెట్టుకున్నట్లయితే సంగమా, నీ అతిక్రమములు క్షమించబడవు. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. నీ మనసులో క్షమాపణ లేకపోతే నువ్వు క్షమాపణను అనుభవించడం సాధ్యము కానే కాదు. సతీష్ కుమార్ ఇంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నాడంటే, నా జీవితంలో నేను క్షమించని వ్యక్తి అంటూ ఎవరూ లేనే లేను. కాబట్టి నేను ప్రశాంతంగా జీవించగలుగుతున్నా, సంతోషంగా జీవించగలుగుతున్నాను. మీకు తెలుసు, సతీష్ కుమార్ని విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉంటారో, నిర్నిమిత్తముగా ఆడిపోసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో, నిష్కారణంగా మన సేవ గూర్చి తప్పుగా ప్రచారం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని క్షమించేస్తాను, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా వీళ్ళ మనోనేత్రాలు తెరువయ్యా, సత్యము గ్రహించేటటువంటి శక్తి వీరికి ఇవ్వయ్యా, ఆత్మలను సంపాదించేటటువంటి సేవ వారు చేసే కృప దయచేయ్యా. ప్రార్థన చేసి కాముగా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను.